గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఉదయం ఈరోజు ముఖ్యమైన వార్తల వెనకాల వాస్తవాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విభజన హామీలు అమలు చేయాలంటూ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీలో మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ఇండియా కూటమి పార్టీల నేతలందరినీ కూడా కలిశారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ అన్యాయం చేశాడు. ఆ తర్వాత తన అన్న జగన్మోహన్ రెడ్డి విభజన హామీలు రాబట్టుకోవడంలో విఫలమయ్యాడంటూ ఆమె విమర్శలు చేస్తూ ఉన్నారు. అటు ఢిల్లీ వేదికగా నిరసన దీక్ష చేయాలని షర్మిల భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నందున పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కోసం గలమెత్తాలంటూ ఇండియా కూటమి పార్టీల నేతలందరినీ కూడా షర్మిల కోరుతూ ఉన్నారు. ఇక ఈరోజు ముఖ్యమైన వార్తల వివరాలు చూస్తే ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖలో అభివృద్ధి శూన్యమైంది. విశాఖను అద్భుతంగా అభివృద్ధి చేశామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. కానీ అక్కడ వెలవెలపోతుంది. విశాఖ సిరిపురం వద్ద ఉన్న భవనంలో హెచ్ఎస్బిసి సంస్థ 3500 మందితో కార్యకలాపాలు నిర్వహించేది. అది అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయింది. అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి సంస్థలన్నీ కూడా తరలి వెళ్ళిపోతున్నాయనే వార్తనిచ్చారు. హైదరాబాద్ ఐటీ కారిడార్ ప్రాంతం, ఇక్కడ వేల ఐటీ పరిశ్రమలు నిరంతరం పనిచేస్తున్నాయి. లక్షల మంది ఉద్యోగులతో ఆ ప్రాంతం అంతా కూడా కలకల్లాడుతున్నట్టు హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని ఐటీ కారిడార్ ఫోటోని వేశారు. అట్లనే అక్కడ విశాఖపట్నంలో హెచ్ఎస్బిసి భవనాన్ని కూడా చూపించారు. ఐటీ కార్యాలయాలు కావచ్చు, ఇతర ప్రముఖ సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీని రద్దు చేసింది. దాంతో ఒక్క విశాఖలోనే 100 స్టార్టప్స్ వరకు మూతపడిపోయాయి. ఆ కంపెనీలకు బకాయిలు కూడా చెల్లించలేదు. 400 మంది ఉద్యోగులున్న ఐబీఎం, 3500 మంది ఉద్యోగులున్న హెచ్ఎస్బిసి ఏపీ నుంచి వెళ్ళిపోయాయి. అదే సమయంలో హైదరాబాద్లో 1500 ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. 2016లో 400గా ఉన్న స్టార్టప్లు 2022 నాటికి 2000కు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో ప్రతి 5గురు ఐటీ ఉద్యోగుల్లో ఒకరు తెలంగాణలో పనిచేస్తున్నారంటూ అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తూ ముఖ్యమైన కథనంగా ఇచ్చారు. ఇక్కడ వైసీపీ పాలనలో మొత్తం కూడా నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి. అక్కడికి వస్తున్న కంపెనీలన్నీ కూడా తరలి వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయనే వార్తను కూడా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, కాకివనంలో గంజాయి మొక్కలు అంటూ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. అక్కడ విశాఖ మన్యం కేంద్రంగా గంజాయి రవాణా కొనసాగుతుంది. నిన్న హైదరాబాద్లో 2 పోలీసులు పట్టుబడ్డారు. వాళ్ళందరూ కూడా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. అందులో ఒకరు హెడ్ కానిస్టేబుల్ కాగా మరొకరు కానిస్టేబుల్. గత కొద్ది రోజులుగా విధులకు సెలవులు పెట్టి మరి వాళ్ళు ఈ గంజాయి రవాణా చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. వారి వద్ద నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళని రిమాండ్ కూడా తరలించారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక మంది అటు గంజాయి రవాణాను అటు వృత్తిగా తీసుకున్నారు. పెద్ద ఎత్తున దొరుకుతున్నప్పటికీ కూడా డబ్బుల పైన ఆశతో వాళ్ళు గంజాయి రవాణాకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ఏకంగా డ్రగ్స్ పైన యుద్ధం ప్రకటించారు. ఖచ్చితంగా డ్రగ్స్ అనే మాట తెలంగాణలో వినపడకుండా చేయాలంటూ పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదంతో అణచివేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ డ్రగ్స్ను కానీ, నిన్న గచ్చిబౌలిలో కూడా డ్రగ్స్ దొరికాయి. ఎక్కడికక్కడ డ్రగ్స్ను అరికట్టేందుకు తీవ్రంగా హైదరాబాద్ పోలీసులు కృషి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న బాలానగర్లో కారులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఏపీ స్పెషల్ పోలీసులు గంజాయి రవాణా చేస్తూ వాళ్ళు దొరికిపోయిన పరిస్థితి ఉంది. ఇక జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ గవర్నర్ రాధాకిషన్ ఆహ్వానించడంతో నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మద్దతు ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. 5వ తారీఖు వరకు హైదరాబాద్లోనే ఉంటారు. హైదరాబాద్ నుంచి నేరుగా తీసుకెళ్లి ఆయన బల నిరూపణ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 5వ తారీఖున బల పరీక్షను పెట్టారు. అప్పటిదాకా కూడా జేఎంఎం కూటమి సభ్యులందరూ కూడా హైదరాబాద్లోనే ఉండనున్నారు. మరో ముఖ్యమైన వార్త, ఎరువుల విక్రయాలకు సంబంధించి అద్దె బకాయి కింద అక్కడ ఉన్న భవన యజమాని సరుకులన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. విక్రయించిన సొమ్మును, బకాయిలు సొమ్మును ఖచ్చితంగా చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో ఒక ఉద్యోగిని ఆత్మహత్య పాల్పడింది. బాపట్ల జిల్లా చావల్లలో ఈ విషాదం చోటు చేసుకుందంటూ మరో వార్తనిచ్చారు. రైతులకు విక్రయించిన ఎరువుల సొమ్ము జమ చేయాలని ఒకవైపు అధికారుల ఒత్తిళ్లు, మరోవైపు అద్దె బకాయిల కోసం భవన యజమాని వేధింపులు, ఈ రెండింటిని తాళలేకే ఆర్బీకే మహిళా ఉద్యోగిని ఒకరు ఆత్మహత్య పాల్పడ్డారు. చావల్లలో పూజిత అనే ఒక ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన
వార్తను ప్రముఖమైన వార్తగా ఇచ్చారు. ఇక సిద్ధం పేరుతో పెద్ద ఎత్తున అటు అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తూ ఉన్నారు సభలు. వాటినన్నింటినీ కూడా చెరువులు పూర్తి చేసి జాతీయ రహదారి అన్ని బరి తెగించి మరీ సిద్ధానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాలువను పూడ్చివేస్తున్నారంటూ ఆయన ఒక వార్తను కూడా ఇచ్చారు. నిన్న కూడా అటు ఒక కాలువను పంట కాలువను పూర్తి చేసి దానిలో అటు సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిపైన ఒక కథనాన్ని ప్రచురించింది ఈనాడు. ఇక హైకోర్టులో ఏలూరు సాంబశివరావు పర్చూరు ఎమ్మెల్యే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఆయన పైన అనేక కేసులు పెట్టారు. ఇటీవల విజిలెన్స్ అధికారులు కూడా ఆయన కార్యాలయం పైన రైడ్ చేశారు. రాజకీయ కారణాలతో తనను తప్పుడు కేసుల్లో ఇరికించారంటూ ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. త్వరలోనే దానిపైన ఆ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇంకా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి కూడా సిగ్గు విడిచి సిద్ధం అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో ఎన్నికలకు సిద్ధం అంటూ ఆయన వరుస సమావేశాలు సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలకు సంబంధించి అన్ని నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఇష్టారాజ్యంగా సభ ప్రాంగణాలను ఏర్పాటు చేసుకుంటున్నారంటూ ఒక వార్తనిచ్చింది. పచ్చని చెట్లు కొట్టేసేందుకు సిద్ధం, పంట కాలువలు పూడ్చేందుకు సిద్ధం, జాతీయ రహదారిని తవ్వేసేందుకు సిద్ధం, పిల్లల చదువులు ఎగ్గొట్టేందుకు సిద్ధం, అన్ని విలువలు వదిలేసి బరి తెగించి మరీ జనాన్ని నానా బాధలు పెట్టేందుకు సిద్ధం అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపైన పోలీసులు దగ్గరుండి మరీ అటు మధ్యలో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను తొలగిస్తూ ఉన్నారు. కేవలం సభా ప్రాంగణం వద్దకి వచ్చే వాళ్ళ కోసమే ఈ రకంగా చేస్తున్నారు. పోలీసులు కూడా బరి తెగించి వ్యవహరిస్తున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పార్టీ సభలు సమావేశాలకు ఈ రకంగా రోడ్లను ధ్వంసం చేయడం, మరోపక్క అన్ని రకాలుగా నిబంధనలకు విరుద్ధంగా సభలు ఏర్పాటు చేయడం, పంట పొలాలు నాశనం చేయడం, వీటిలన్నిటికీ కూడా అందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిన్న దెందులూరు బహిరంగ సభలో జాతీయ రహదారిని 50 కిలోమీటర్ల మేర తవ్వేశారు. ఎక్స్కవేటర్తో డివైడర్ను తొలగించేశారు. ఏలూరులో పచ్చని చెట్లను కొట్టేశారు. 800 మీటర్ల మేర పంట కాలువలను పూర్తి చేశారు. స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ఇచ్చి మరి ఆ బస్సుల్ని కూడా ఈ సభలు సమావేశాలకు జనాలను తరలించుకోవడానికి వాడుకుంటున్నారు. కాబట్టి దీనిపైన అసలు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చేయడం ఏంటంటూ ఒక కథనాన్ని ఇచ్చింది. సిగ్గు విడిచి మరి సిద్ధమయ్యారు. జగన్ ఎన్నికల ప్రచార సభ కోసం విధ్వంసం సృష్టిస్తున్నారనే వార్తను కూడా ఇచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నిన్న హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు సోషల్ మీడియాలో తనను చంపేస్తానంటూ బెదిరింపులకి గురి చేస్తున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. దానిపైన ఒక వార్తనిచ్చారు. జగనన్న నీకు బాధ్యత లేదా, తల్లిని చెల్లెళ్లను తిడుతున్నా చేతులు దులుపుకుంటావా, కాలకేయుల సైన్యంలో సోషల్ మీడియా పనిచేస్తుంది. షర్మిలను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. షర్మిల రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదంటూ వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ ఒక అన్నగా నువ్వు ఎందుకు స్పందించడం లేదంటూ ఆమె మాట్లాడిన మాటలను ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ముఖ్యమైన కథనంగా ప్రచురించారు. ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలంటూ ఆమె న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. ఇటీవల పిసిసి అధ్యక్షురాలుగా నియమించబడ్డాక షర్మిలను కూడా కలిశారు. రాబోయే ఎన్నికల్లో అటు క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ కార్యకర్తలందరూ కూడా షర్మిల సునీతలను తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. అటు షర్మిల ఆమె మతి తప్పి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు విడిచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో పనిచేస్తున్నారంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కొంతమంది కార్యకర్తలు వైఎస్ సునీతను చంపేస్తామంటూ బెదిరించారు. దానిపైన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు నిన్న సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లిని కలిసి ఆమె ఫిర్యాదు చేశారు. తనకు సోషల్ మీడియాలో రకరకాలుగా బెదిరింపులకు గురి చేస్తున్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదని పోస్టులు పెడుతున్నారు. చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళే ముఖ్యం. ఎవరు చేయిస్తున్నారో గుర్తించాలి కదా. ఆమె కులం పెళ్ళి ఇప్పుడే గుర్తొచ్చాయా? పాదయాత్ర చేసినప్పుడు తెలియదా? అమ్మ అక్క చెల్లి అంటావే, మాపై దాడి గురించి మాట్లాడవెందుకు అంటూ వివేక కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేసింది. నీకు మీ నాన్నకు పట్టిన గతే పడుతుందంటూ సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారనే వార్తను ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. ఇక ఏపీలో బీజేపీ రాజ్యం వస్తుంది, ఒక్క సీటు కూడా ఆ పార్టీకి ఇవ్వని ఆంధ్రులు, కానీ బీజేపీకి రాష్ట్రాన్ని బానిసం చేశారు.
రాష్ట్రాన్ని మోడీ హీనంగా చూస్తున్నారు. హోదాపై ప్రశ్నించని 25 మంది ఎంపీలు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు హోదా అన్న మోడీ జోన్ స్టీల్ ప్లాంట్ పోర్ట్ ప్యాకేజీ ఇవ్వలేదేమంటూ షర్మిల నిన్న అక్కడ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఒక్క ఎమ్మెల్యే సీటు లేకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తుంది. అక్కడ అధికారంలో ఉన్న వైసీపీ అటు బీజేపీతో అంటగాగుతుంది. ప్రతిపక్షం పాత్ర వహిస్తున్న చంద్రబాబు నాయుడు కూడా బీజేపీని ఎప్పుడూ విమర్శించారు. రెండు పార్టీలు కూడా నాటకాలు ఆడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు న్యాయంగా దక్కాల్సిన పునర్విభజన చట్టం కింద దక్కాల్సినవేవి కూడా వీళ్ళ ఇద్దరి వైఖరి వల్ల దక్కలేదు. ఖచ్చితంగా అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు దక్కేలాగా తాను పోరాటం చేస్తానంటూ షర్మిల చెప్తూ వస్తున్నారు. నేరుగా మోడీ పైన అటు అన్న జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు. ఇప్పటికే అటు ఢిల్లీలో జాతీయ స్థాయిలో నేతల మద్దతు కూడగట్టేందుకు నిన్న అందరినీ కూడా అటు షర్మిల కలిశారు. తాను ప్రత్యేక హోదాతో పాటు ఇతర పునర్విభజన చట్టం కింద న్యాయంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కుల గురించి అటు పార్లమెంట్లో గళమెత్తాలంటూ వాళ్ళందరినీ కోరిన పరిస్థితి ఉంది. నిన్న ఆమె నిరసన వ్యక్తం చేశారు. జేడీసీలం తదితర సీనియర్ నేతలందరూ కూడా ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త, వరుసగా ఆంధ్రజ్యోతి అటు ఎమ్మెల్యేలకు సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వార్తా కథనాలను ప్రసారం చేస్తుంది. ఇది విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన వార్త. కబ్జాల రాజ్ అనే శీర్షికన అది ఇచ్చారు. విశాఖ శివార్లలో ఎమ్మెల్యే అవినీతి దందా అంటూ ఇచ్చారు. చిన్న వయసులోనే రాజకీయాల్లో ఎదిగారు. 25 ఏళ్ళు రాకముందే పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే కుటుంబీకులు 6 ఎకరాల కొండ పోరంబోకును ఆక్రమించి ఆక్వా వ్యాపారం చేస్తున్నారు. ఇక చెరువు భూముల్లో వాళ్ళ బంధువులందరూ కూడా పట్టాలు తీసుకుని అమ్ముకున్నారు. ఎమ్మెల్యే అండతో అనుచరులు కూడా ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములు ఆక్రమించి లేఅవుట్లు చేస్తున్నారు. అనేక రకాల అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూములు చెరువులు ఆక్రమిస్తున్నారనే వార్తను ప్రముఖంగా ప్రచురించింది. 6 ఎకరాల బండను పూర్తి చేసి లేఅవుట్ చేశారు. 10 ఎకరాల ఏపీఐఏసీ భూములు కూడా స్వాధీనం చేసుకున్నారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వాటినన్నింటినీ కూడా అమ్ముకుంటున్నారనే వార్తనిచ్చింది. వరుసగా ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేలు పాల్పడుతున్న అవకతవకలకు సంబంధించి అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున అటు వార్తలు ఇస్తూ వస్తుంది ఆంధ్రజ్యోతి. దానిలో భాగంగానే ఈ వార్తను కూడా ఇచ్చారు. ఇక మరో ఇంట్రెస్టింగ్ వార్త, మనోళ్లకు అమెరికా సురక్షితమేనా అని. గడిచిన నెల రోజుల్లో దాదాపుగా భారత సంతతికి చెందిన వారు కావచ్చు, భారతీయులు అనేక మంది రకరకాలుగా అక్కడ మృత్యువాత పడ్డారు. కొంతమంది హత్యకు గురయ్యారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. నెలలో 6, వారంలో 3 దుర్మరణం. 5 ఏళ్లలో విదేశాలలో మొత్తం 403 మంది మృత్యువాత పడ్డారు. కెనడాలో అత్యధికంగా 91 మంది, అమెరికాలో 36 మంది. ఈ విషయాన్ని లోక్సభలో నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భద్రతకే తొలి ప్రాధాన్యం అంటూ అటు జయశంకర్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రచురించింది. నిన్న ఓహియోలో మరో భారతీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మనోళ్ళు చాలామంది ఇక్కడి నుంచి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అటు కెనడా, అమెరికా ఇతర దేశాలకు వెళ్తూ ఉన్నారు. కానీ అక్కడ తరచుగా నల్ల జాతీయుల చేతిలో హత్యలకు గురవుతూ ఉన్నారు. మరికొన్ని సార్లు అనుమానాస్పద స్థితిలో వాళ్ళందరూ కూడా మృతి చెందుతూ ఉన్నారు. అక్కడ తుపాకీ సంస్కృతి విపరీతంగా ఉండడంతో ఇష్టారాజ్యంగా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారు. భారతీయ సంతతి విద్యార్థులే టార్గెట్గా ఈ రకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానిలో భాగంగానే ఎంతవరకు ఆ విదేశాలు భారతీయులకు కానీ భారతీయ విద్యార్థులకు సురక్షితం అనే వార్తను ప్రముఖంగా ప్రచురించారు. ఇక మరో ముఖ్యమైన వార్త, అంతా వైసీపీలో 6వ జాబితా విడుదలైంది. పలు మార్పులు చేశారు. అంతా తికమకగా ఉంది. వైసీపీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలో, ఆ ఎమ్మెల్యే ఎంపీ అవుతాడా, ఎంపీ అభ్యర్థి అవుతాడా, ఎంపీగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థి అవుతాడా, అసలు సీటు దక్కుతుందా దక్కదా అనే గందరగోళ పరిస్థితి వైసీపీ నేతల్లో ఉంది. అదే వార్తను ప్రముఖంగా ప్రచురించారు. నిన్న నారాయణ స్వామికి ముందుగా నెల్లూరు టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు ఉప ముఖ్యమంత్రి. తిరిగి మళ్ళీ ఆయనకు అదే టికెట్ కేటాయించారు. చిత్తూరు లోక్సభ అభ్యర్థిగా రెడ్డప్పనే మళ్ళా నియమించారు. ఎమ్మిగినూరులో అభ్యర్థిని మార్చారు. మొదటగా బుట్ట రేణుకకు ఇవ్వాలి అక్కడ సీటు ఈసారి ఇచ్చారు. ఆమె గతంలో ఎంపీగా పోటీ చేసి టీడీపీలో చేరారు. తిరిగి వైసీపీకి వచ్చారు. కర్నూలు ఎంపీగా ఆమె గతంలో పనిచేశారు. ఆమెను ఈసారి
ఎమ్మెల్యేగా రంగంలోకి దించుతున్నారు. వెంకటేష్ స్థానంలో బుట్టా రేణుకను దించుతున్నారు. మార్కాపురం గిద్దలూరు ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చారు. వాస్తవానికి అన్న రాంబాబు ఈసారి అసలు పోటీనే చేయబోవడం లేదు. రాజకీయాల నుంచే విరమించుకుంటున్నాను, రాజకీయాలంటేనే తనకు ఆసక్తి పోయిందంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ వద్దు మహాప్రభు అంటూ ఆయన స్వయంగా వైసీపీ అధినాయకత్వానికి మొరబెట్టుకున్నారు. వైసీపీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వదు అని భావించారు. కానీ ఆయన్ని తిరిగి గిద్దలూరుకు పంపించింది, మార్కాపురం నుంచి గిద్దలూరుకు పంపించింది. ఇక నాగార్జున రెడ్డి రాంబాబు సీట్లను అటు ఇటు మార్చారు. రాజమండ్రి నరసాపురం ఎంపీ అభ్యర్థులుగా అకస్మాత్తుగా వీళ్ళు తెర మీదకి వచ్చారు. జి శ్రీనివాస్, ఉమాబాల తెర మీదకి వచ్చారు. వాస్తవానికి అక్కడ నరసాపురం ఎంపీగా, వైసీపీ ఎంపీగా గతంలో రఘురామకృష్ణంరాజు గెలిచారు. ఆ తర్వాత ఆయన పార్టీతో విభేదించి ఆయన టీడీపీతో ప్రస్తుతం కొనసాగుతున్నారు. టీడీపీ ఆయనకు నరసాపురం టికెట్ ఇస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి ఉమాబాలను పోటీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రిలో మార్గాని భరత్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయించడానికి వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే జి శ్రీనివాస్ను అక్కడి నుంచి ఇచ్చారు. ఇక పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆయన కుమారుడికి గుంటూరు లోక్సభ స్థానానికి ఇచ్చారు. మొన్నటిదాకా గుంటూరు లోక్సభ లావు కృష్ణదేవరాయలు ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీని కూడా వీడిపోయారు. ఇక వసంత కృష్ణప్రసాద్కు అటు జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఆయన మైలవరం నుంచి ఆయనకు టికెట్ నిరాకరించి ఇన్ఛార్జ్గా తిరుపతిరావుని నియమించారు. దాంతో వైసీపీకి కృష్ణప్రసాద్ గుడ్ బై చెప్తున్నారు. చాలా కాలంగా అటు మైలవరంలో వసంత కృష్ణప్రసాద్కు జోగి రమేష్కు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తన నియోజకవర్గంలో జోగి రమేష్ పదే పదే జోక్యం చేసుకుంటున్నాడు. దీనిపైన అధిష్టానం ఏదో ఒక చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరుతూ వచ్చారు. కానీ ఎప్పుడు కూడా అధిష్టానం వసంత కృష్ణప్రసాద్ని పట్టించుకున్న పాపాను పోలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఆయనకు పార్టీ టికెట్ నిరాకరించడంతో పాటు అక్కడ ఇన్ఛార్జ్గా తిరుపతయ్యను నియమించడంతో ఖచ్చితంగా ఆ పార్టీలో కొనసాగలేని పరిస్థితి ఉంది. దాంతో ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక అవినిగడ్డ ఇన్ఛార్జ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటూ చెప్పారు. ఇప్పటిదాకా అక్కడ సింహాద్రి ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించడానికి నిర్ణయించింది వైసీపీ అధిష్టానం. అవినిగడ్డకు మరో వ్యక్తిని అక్కడ ఇన్ఛార్జ్గా నియమించింది. ప్రస్తుతం ఆయన కూడా అందుబాటులో లేకుండా పోయారు అధిష్టానానికి. ఇదంతా కూడా కొంతవరకు వైసీపీ తలనొప్పులు సృష్టిస్తుందనే వార్తను కూడా ఇచ్చారు. ఇక కడపకు మాధవి, ఉమ్మడి జిల్లాలో 6 అసెంబ్లీ సీట్లకు టీడీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసిందనే వార్తనిచ్చారు. పులివెందులలో యథావిధిగా బీటెక్ రవి ఈసారి కూడా పోటీ దిగుతున్నారు. జమ్మలమడుగుకు భూపేశ్ రెడ్డి, బద్వేలు రోషన్న, మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్, కమలాపురం పుత్తా కుటుంబీకులకే ఇవ్వడానికి నిర్ణయించుకుంది టీడీపీ అనేది వార్తగా ఇచ్చారు. వైనాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి అటు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 175 అసెంబ్లీ స్థానాలు గెలిచి తీరాలంటూ వైసీపీ చెప్తూ వస్తుంది. కానీ అటు టీడీపీ మాత్రం వైనాట్ పులివెందుల అంటూ పులివెందుల పైన టార్గెట్ చేసింది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అటు ఇప్పటికే వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికే కుట్రలు పన్ని తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు, తన చెల్లిని తన పైకి రెచ్చగొడుతున్నారు, ఈ రకమైన వ్యాఖ్యలన్నీ కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా కడప జిల్లాలో కొంతవరకు ప్రభావితం చేసే విధంగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తున్న నేపథ్యంలో అక్కడ గెలుపు గుర్రాలు ఎవరు అనే దిశగా సర్వేలు చేయించిన తర్వాత అభ్యర్థులను టీడీపీ ప్రచురించింది. ఇక మహిళలు జర భద్రం అనే మరో వార్తను కూడా ఇచ్చారు. నిన్న మోడల్ నటి పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్తో ఆమె మృతి చెందినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వాళ్ళ వ్యక్తులు పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోయారు. పూనం పాండే ఆమె పోర్న్ స్టార్గా కొనసాగుతూ ఉన్నారు. 32 ఏళ్లకే ఆమె సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి ఆమె చనిపోయారు. గతంలో పూనం పాండే ఇండియా క్రికెట్ టీం కనుక ప్రపంచ కప్ గెలిస్తే తాను నగ్నంగా వాళ్ళ ముందు పెరేడ్ చేస్తానంటూ ప్రకటించి ఆమె సంచలనానికి తెరలేపింది. అప్పటిదాకా పూనం పాండే అంటే ఎవరో తెలియని వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆమె ఎవరో తెలిసేలా చేసుకుంది. ఆమె సక్సెస్ఫుల్ కెరీర్ని కొనసాగిస్తూ ఉన్నారు. తర్వాత భర్తతో కలిసి పోర్న్ మూవీస్లో నటిస్తుంది. భర్త షూట్ చేస్తుంటే ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆమె అటు భర్తపైనే గృహహింస కేసు పెట్టింది. ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంటుంది. కానీ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడటంతో ఆమె మృతి చెందారు. దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు.
దేశంలో నానాటికి పెరుగుతుంది సర్వైకల్ క్యాన్సర్ అనే వార్తనిచ్చారు. భారత్లో విజృంభణ 2022లో 14 లక్షల కేసులు, 9 లక్షల మరణాలు జరిగాయి. స్త్రీలలో రొమ్ము గర్భాశయ క్యాన్సర్లు అధికం, పురుషుల్లో నోటి లంగ్ క్యాన్సర్లు అంటూ WHO ఇచ్చిన నివేదికను వార్తగా ఇచ్చారు. గత ఏడాది 3.4 లక్షల సర్వైకల్ కేసులు నమోదైనట్లుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం పూనం పాండే కూడా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్తోనే ఆమె చనిపోయింది. ఇది నిజంగా కూడా బాధాకరం. మహిళలందరూ కూడా జాగ్రత్తలు పాటించండి, క్యాన్సర్ కారకాలకు దూరంగా ఉండండి అంటూ వార్తనిచ్చారు. మరో ముఖ్యమైన వార్త, తమిళ హీరో ఇదయ దళపతి అంటారు విజయ్ జోసెఫ్, ఆయన కొత్త పార్టీని తమిళనాడులో మరొక పార్టీని పెట్టారు. తమిళగా వెట్రి కళగం అనే పార్టీని పెడుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం. 2026లో తమిళనాడులో అధికారం చేపట్టే విధంగా తమ పార్టీ ఉంటుందంటూ ఆయన ప్రకటించారు. తమిళనాడు రాజకీయాలలో నటీనటుల ప్రభావం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఏఐడిఎంకే మాజీ ఆయన ఏఐడిఎంకే వ్యవస్థాపకుడు ఆయన ఎంజీఆర్ తమిళుల ఆరాధ్య దైవంగా ఉన్నారు. ఆ తర్వాత నటి జయలలిత ఆ పార్టీని నడిపించింది. తమిళనాడులో నటులు పార్టీలు పెట్టడం కొత్తేమీ కాదు, కానీ అలా పార్టీలు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళలో కేవలం ఎంజీఆర్ జయలలితకే ఆ క్రెడిట్ దక్కుతుంది. మిగతా నటులు అంతగా ఎవరు కూడా రాజకీయాలలో రాణించలేకపోయారు. ఇటీవలనే మృతి చెందిన కెప్టెన్గా అందరికీ తెలిసిన విజయకాంత్ కూడా ఒక పార్టీని పెట్టారు. కేవలం ఒక్కసారి మాత్రం ఆయన పార్టీ అక్కడ కింగ్ మేకర్గా వ్యవహరించింది, కొన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తాను రాజకీయాలలోకి వస్తున్నాను, పార్టీ పెడుతున్నానంటూ ప్రకటించారు. పార్టీని కూడా ప్రకటించిన తర్వాత అనూహ్యంగా ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నాను, తనకు రాజకీయాలు సరిపడవంటూ ఆయన వెనక్కి తగ్గారు. ఇక నటుడు విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా ఒక పార్టీని పెట్టారు. ఆయన గత ఎన్నికల్లో పోటీ కూడా చేశారు, కానీ పెద్దగా ఎక్కడా కూడా ప్రభావం ఆయన చూపించలేకపోయారు. మరో నటుడు రాధిక భర్త శరత్ కుమార్, ఆయన కూడా ఒక పార్టీని పెట్టారు. ఆయన కూడా అంతగా రాణించలేకపోయారు. ఇప్పుడు మరొక సూపర్ స్టార్ తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్ ఆయన ఇప్పుడు తమిళగా వెట్రి కళగం అనే పార్టీని పెట్టారు. చూడాలి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ పార్టీ పెట్టినట్టుగా ఏర్పాటు చేశారు. చూడాలి ఏ రకమైన ఆదరణ ఆయనకు దక్కుతుందనేది కూడా వేచి చూడాలి. ఇక సాక్షి పత్రిక విషయానికి ఇస్తే, అటు చంద్రబాబు నాయుడు పైన ఒక వార్తను ప్రచురించింది. నీడనిచ్చిన కుప్పాన్ని కూడా చప్పరించేశారు. రాజకీయ భిక్ష పెట్టిన పురిటిగడ్డకు కూడా చంద్రబాబు నయవంచన చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేయకుండా కమిషన్లకే ప్రాధాన్యత ఇచ్చారనే మరో వార్తను ఇచ్చారు. తాగునీరు ముసుగులో అంచనా వ్యయం భారీగా పెంచేశారు. సీఎం రమేష్ను అడ్డుపెట్టుకొని ఖజానాకు కన్నం వేశారు. కాంట్రాక్ట్ విలువ కంటే అధికంగా బిల్లులు చెల్లించినా ఇంకా పూర్తి కాలేదు. పాలార్ పై రిజర్వాయర్ పనులకు అడ్డుపడి పట్టగొట్టిన చంద్రబాబు కుప్పంను మున్సిపాలిటీగా చేసి రెవెన్యూ డివిజన్గా చేసిన సీఎం జగన్ కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి కృష్ణా జలాల తరలింపు ఇప్పటికే రామకుప్పం మండలానికి చేరుకున్న కృష్ణమ్మ ఈ నెలలోనే కుప్పం బ్రాంచ్ కెనాల్ను నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయనున్న జగన్ అనే వార్తనిచ్చారు. అటు సొంత నియోజకవర్గానికి తనకి రాజకీయ భిక్ష పెట్టిన నియోజకవర్గానికే చంద్రబాబు నాయుడు అభివృద్ధిని అడ్డుకుంటూ ఉన్నారు, కమిషన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తన మనిషి సీఎం రమేష్తో కలిసి ఆయన భారీగా అక్కడ దోచుకున్నారనే వార్తను ప్రముఖంగా ప్రచురించారు. ఇక నిన్న వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల నియామకానికి సంబంధించి మరో వార్తను కూడా ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా ఇచ్చారు. రాజమండ్రి ఎంపీలుగా గూడూరు శ్రీనివాస్, గూడూరి ఉమాబాలను ప్రకటించారు. కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ, అలానే ఎస్ రెడ్డప్ప, తిరుపతిరావు యాదవ్, బుట్టా రేణుకా వీళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. అన్న రాంబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పినప్పటికీ ఆయనకి తిరిగి మరోసారి సీటును కేటాయించారు. 6వ జాబితాలో 6 శాసనసభ 4 లోక్సభ స్థానాలకు ఎంపిక చేశారు. రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల నిన్న ఈ విషయాన్ని వెల్లడించారు అంటూ వార్తనిచ్చారు. నిన్న సామాజిక న్యాయం పాటిస్తూ ప్రజాబలమే గీటురాయిగా 6వ జాబితా తయారు చేసినట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇక విశాఖ టు శంషాబాద్ హైస్పీడ్ రైలుకు వచ్చే నెలాఖరులోగా ప్రాథమిక సర్వే పూర్తి చేయనున్నారు. దానివల్ల అటు ప్రయాణం చాలా సులభమైపోతుంది. కేవలం 4.5 గంటల్లోనే విశాఖ నుంచి శంషాబాద్కు వచ్చే విధంగా అక్కడ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వే శాఖ చేపట్టిన
ప్రాథమిక సర్వే తుది దశకు చేరుకుంది. వచ్చే మార్చి నాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వే పూర్తి కానుంది. పెట్ సర్వేకు రైల్వే శాఖ గత ఏడాది మేలో ఎంఎస్ఎం కన్సల్టెన్సీని ఎంపిక చేసింది. ఈ సర్వే నివేదిక ఆధారంగా సమగ్రమైన సర్వే కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అరుణ్ కుమార్ తెలిపారు. మొత్తం 922 కిలోమీటర్ల దూరం అటు విశాఖ నుంచి శంషాబాద్ వరకు. కానీ ఆ 922 కిలోమీటర్లను కేవలం 4.5 గంటల్లోనే ప్రయాణించే విధంగా హై స్పీడ్ రైల్ మార్గాన్ని నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమిక సర్వే కూడా పూర్తయింది. 2 మార్గాల్లో హై స్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్టు నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్లో ప్రారంభమై విజయవాడ మీదుగా విశాఖ వరకు ఒక రూట్, విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలు వరకు మరో రూట్ అంటూ వేశారు. అంచనా వ్యయం 20,000 కోట్ల పైగానే అంచనా వ్యయం వేసి దాన్ని దాని నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారనే వార్తను ప్రముఖంగా ప్రచురించింది. ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ అరెస్టు పైన ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దాంతో తాము ఇక్కడ జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం స్పష్టం చేసింది. జార్ఖండ్ హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ సూచించింది. దాంతో సోరెన్ అటు ఈడీ కస్టడీలోనే ఉండాల్సిన, ఈ జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈడీ అధికారులు కూడా తమ కస్టడీకి కావాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా అలంగీర్ ఆలం, సత్యానంద్ భోక్తాగులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. జంగిల్ జమీన్ కోసం పోరాటం కొనసాగిస్తామంటూ సీఎం చంపై సోరెన్ ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన చెప్పారు. జార్ఖండ్కు 12వ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. చంపై సోరెన్ అటు జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. అప్పుడు శిబు సోరెన్, హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్తో కలిసి ఈయన ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. అటు జార్ఖండ్ టైగర్గా చంపై సోరెన్ను పిలుస్తూ ఉంటారు. మొదటగా హేమంత్ సోరెన్ భార్యనే అటు ఆ ముఖ్యమంత్రిని చేయాలని భావించినప్పటికీ అటు చంపై సోరెన్ వైపు మొగ్గు చూపారు. అటు హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో ఆయన రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. రేపు 5వ తారీఖున అక్కడ బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. అటు జార్ఖండ్ అసెంబ్లీలో, ఆ అసెంబ్లీకి సంబంధించి జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం ఎమ్మెల్యేలందరూ కూడా బల నిరూపణలో పాల్గొనాల్సి ఉంది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం హైదరాబాద్లో క్యాంపులో వాళ్ళందరినీ ఇక్కడికి తరలించారు సురక్షితంగా. మరో ముఖ్యమైన వార్త, సీనియర్లతో బాబు దొంగాట. పవన్ పేరుతో పలువురు సీనియర్లకు టికెట్లు ఎగ్గొడుతున్నారు. తాను సీట్లు ఇవ్వొద్దని అనుకుంటున్న వారికి నేరుగా చెప్పడానికి భయపడుతున్నారనే వార్తనిచ్చారు. అందులో చింతమనేని ప్రభాకర్, అట్లనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జనసేనకు అక్కడ టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది అంటూ చెప్తూ వాళ్ళందరికీ కూడా టికెట్లు ఎగ్గొడుతున్నారు చంద్రబాబు నాయుడు అనే వార్తను కూడా ఇచ్చారు. పవన్ చెప్పాడంటూ 7గురికి టికెట్లు తిరస్కరించారు. గతంలో వారు పవన్ను తిట్టారనే సాకు చూపిస్తున్నారు. వారికి సీట్లు ఇస్తే జనసేన ఓట్లు బదలాయింపు ఉండదని పవన్ హెచ్చరించినట్లు ప్రచారం. జాబితాలో అటు చింతమనేని ప్రభాకర్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అటు చింతకాయల విజయ్ తదితరులు ఉన్నారు. వాస్తవానికి ఐటీడీపీ పేరుతో చింతకాయల విజయ్ అయ్యన్న పాత్రుడు కుమారుడు చాలా యాక్టివ్గా అటు తీసుకువెళ్తున్నారు. టీడీపీ సోషల్ మీడియానంతా కూడా చింతకాయల విజయ్ లీడ్ చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ఆయనకు టికెట్ ఇస్తారు ఉత్తరాంధ్ర నుంచి అని భావిస్తున్నప్పటికీ ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ను ఆయన చూపించి ఆయనకు టికెట్ నిరాకరిస్తున్నారంటూ చెప్తున్నారు. ఇక దెందులూరులో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, ఆయన బలమైన నాయకుడు. మొన్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి చేతిలో ఆయన స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా కూడా ఆయన పైన రకరకాల కేసులు పెట్టినా ఇప్పుడు కూడా పార్టీని వీడకుండా అటు టీడీపీకి విధేయంగా ఉన్నాడు. కానీ ఈసారి అటు జనసేన పవన్ కళ్యాణ్ చూపించి ఆయనకు కూడా టికెట్ నిరాకరించే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నాడు అంటూ వార్తను ఇచ్చారు. మొత్తం మీద చూడాలి, అటు టీడీపీ వరుసగా అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతుంది. అటు వైసీపీ కూడా ఇప్పటికే 6 జాబితాల్లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేల అభ్యర్థుల్ని ప్రకటిస్తూ రాజకీయాలలో వేడి పుట్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీలో కొంత అంతర్మదనం కూడా కొనసాగుతుంది. నేతలు అసంతృప్తులు, అలకలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక టీడీపీలో కూడా కొంతవరకు ఆ టికెట్ల ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఎక్కడెక్కడ జనసేనతో పొత్తుతో అటు తమ సీట్లు పోతాయనే ఒక భయాందోళనలు అయితే నెలకొని ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి అటు వైసీపీని నిలువరించాలంటే 2 పార్టీలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో ఎవరి సీటుకి ఎసరపడుతుందా అనే
మీమాంస అయితే వాళ్ళలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అటు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. జనసేన కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతుంది. తమకు పొత్తులో ఎక్కడెక్కడ సీట్లు కేటాయిస్తారు ముందుగానే తేల్చి చెప్పాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో పలుసార్లు సమావేశమయ్యారు. ఎక్కడెక్కడ తమకు జన సైనికులకు బలం ఉంది, జనసేన ఎక్కడైతే గెలుస్తుంది ఆ జాబితాను కూడా ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఆ ప్రచారం జరుగుతుంది. ఆయా జాబితా ప్రకారం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూర్చొని ఒకసారి ఆ సీట్లను అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఇది ఏపీ రాజకీయాలు సంగతి. ఇక దిశ పత్రిక కనుక మనం చూసినట్లయితే ఏపీలో పోస్టర్ వార్ నడుస్తుంది అనే మరో వార్తను కూడా ఇచ్చారు. నిన్న అటు వైసీపీ జనసేన పోటాపోటీగా పోస్టర్లు ఏర్పాటు చేశాయి. సిద్ధం పేరుతో ఆయన సభలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ జన సైనికులు కూడా మరొక వేశారు. మేము సిద్ధమే అంటూ ఒక ఫ్లెక్సీని వాళ్ళు ఏర్పాటు చేశారు. అందులో చూడొచ్చు అటు పవన్ కళ్యాణ్తో పాటు వంగవీటి మోహన్ రంగా ఫోటోను కూడా వేశారు. సిద్ధమంటూ వైసీపీ, మేము సిద్ధమే అంటూ జనసేన, సై పేరిట టీడీపీ, మోడీ రెడీ అంటూ బీజేపీ పోస్టర్లు వేసి పోటాపోటీగా అక్కడ పోస్టర్ వార్ కొనసాగుతుందనే వార్తను కూడా ఇచ్చారు. ఇక వచ్చే వారం నుంచి భారత్ రైస్ కిలో 29కే బియ్యం విక్రయం అంటూ ఇచ్చారు. 5-10 కిలోల బ్యాగ్లలో సిద్ధం చేస్తున్నారని. ప్రస్తుతం బియ్యం ధర ఆకాశాన్ని అంటుతుంది. కేజీ 60 రూపాయల దాకా వెళ్ళింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు భారత్ రైస్ పేరుతో బియ్యం విక్రయాలకు మొదలు పెట్టబోతుంది. కేవలం కిలో 29 రూపాయలకే ఆ బియ్యం ఇస్తారు. 5-10 కిలోల బ్యాగుల్లో సిద్ధం చేస్తుందనే వార్తనిచ్చారు. ఇక గంజాయి స్మగ్లింగ్లో ఏపీ పోలీసులు నిన్న హైదరాబాద్ బాచుపల్లిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. 22 కేజీల బంగారాన్ని వాళ్ళు తరలిస్తూ వాళ్ళకు పట్టుబడిన పరిస్థితి ఉంది. ఇంకా వాడే వదిలే అనే మరొక వార్తను కూడా ఇచ్చారు. దశాబ్దాలుగా పాతుకుపోయిన నేతలకు జగన్ జలక్కిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళని వాడుకొని ఇప్పుడు వాళ్ళందరినీ కూడా వదిలేస్తున్నాడు టికెట్లు ఇవ్వకుండా అనే వార్తనిచ్చారు. నిజంగానే ఆయన మొదటగానే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్లకు చాలామందిని మారుస్తానంటూ చెప్పారు. అదే వార్తను ఇచ్చారు. చాలా ఏళ్ళుగా వాళ్ళందరినీ వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, కానీ ఇప్పుడు వదిలేశాడు అంటూ మరో వార్తనిచ్చారు. ఢిల్లీలో షర్మిల ఆందోళనకు సంబంధించిన వార్తను కూడా ముఖ్యంగా ఇచ్చారు. ఇక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో భారీ స్కామ్ జరిగింది. 40 కోట్లు తరలించి పులివెందుల్లో స్టేడియం ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విజయసాయి రెడ్డి అల్లుల్లే అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ఉన్నారంటూ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. అటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షులుగా, కార్యదర్శులుగా ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుల్లే ఉన్నారు అంటూ వార్తనిచ్చారు. ఇక మంత్రికి చెక్ పెట్టారు. మంత్రి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన తీరుపైన అధిష్టానం సీరియస్ అయింది. ఇన్ఛార్జిని మార్చాలని కోరిన మంత్రి కుదరదన్న జగన్ కాంగ్రెస్ గుట్టికి గుమ్మనూరు జయరాం అనే వార్తను కూడా ఇచ్చారు. గత కొద్ది రోజులుగా గుమ్మనూరు జయరాం పార్టీ మార్పు పైన వార్తలు వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఆయన తన నియోజకవర్గానికి వేరే ఇన్ఛార్జిని పెట్టడంతో దాన్ని మార్చాలంటూ కోరారు. కానీ జగన్ ససేమిరా మార్చము అంటూ చెప్పడంతో ఆయన ఆగ్రహానికి గురై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. ఇక నిన్న అటు తిరుమలలో రోజా నగరి ఎమ్మెల్యే రోజా దర్శనానికి వెళ్ళారు. అక్కడ ఆమెకు జై అమరావతి అంటూ కొంతమంది నినాదాలు చేశారు. రోజాను కూడా నినాదం చేయాలంటూ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. రోజా నడుస్తున్నంతసేపు వాళ్ళందరూ కూడా నినాదాలతో హోరెత్తించారు. అయితే తిరుమలలో తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయనంటూ అక్కడి నుంచి రోజా వెళ్ళిపోయింది. వాస్తవానికి తిరుమల పుణ్యక్షేత్రం వేదికగా రకరకాల రాజకీయ విమర్శలు గతంలో రోజా చేసింది. తన చేష్టలతో, తన విమర్శలతో రోజా ఆ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారంటూ అటు అన్ని పార్టీల నాయకులు కూడా గతంలో అనేక సార్లు విమర్శించారు. కానీ నిన్న అక్కడ అమరావతికి అనుకూలంగా నినాదాలు చేస్తూ కొంతమంది రోజాను కూడా నినాదం చేయాలంటూ కోరిన సమయంలో దేవాలయంలో ఇటువంటి నినాదాలు చేయకూడదు అంటూ ఆమె అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ఆమెకు నిరసన సెగ తగిలింది. ఎప్పుడూ రాజకీయ వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రోజా అమరావతి నినాదాలు చేయలేకే అక్కడి నుంచి ఈ రకంగా తప్పుకుందనే విమర్శలు కూడా అటు రాజకీయ పక్షాలన్నీ కూడా చేస్తున్న పరిస్థితి. ఇవి ఆంధ్రప్రదేశ్ విషయాలు.